నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. సీఎం జగన్ పై జరిగిన గులకరాయి ఘటనపై ఇప్పటికే బీసీ కులానికి చెందినటువంటి 5 పిల్లలను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు వాళ్ళ గురించి ఎటువంటి వివరాలు అయితే బయటకు రాలేదు. వాళ్ళని ఏదో రహస్య ప్రదేశంలో ఉంచినట్టుగా వార్తలు అయితే వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన ఏదైతే ఉందో దీన్ని టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేస్తూ ఇది నిన్న అర్ధరాత్రి సోమవారం టీడీపీ కార్యకర్త అయినటువంటి అతని ఇంటికి వెళ్ళి ఫ్లయింగ్ స్క్వాడ్స్ చాలామంది పోలీసులు వెళ్ళి హంగామా చేసి అతన్ని భయపెట్టి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ అరెస్టు ద్వారా ఆ టీడీపీ కార్యకర్తతో బోండా ఉమాను ఈ ఉచ్చులోకి లాగే ప్రయత్నం చేయబోతున్నట్టు ఇప్పుడు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి బోండా ఉమాను ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్టు వైసీపీ కార్యకర్తలు టీడీపీ అయితే చెప్తూ ఉంది. మరి బోండా ఉమా అరెస్టు జరిగే అవకాశం ఉందా? అసలు బోండా ఉమాకి ఇందులో ప్రమేయం ఏముంది? ఆయన్నే వైసీపీ ఎంచుకోవాల్సిన అవసరం ఏముంది? మరి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో ఇప్పటి వరకు బీసీ కులానికి చెందినటువంటి మైనర్ పిల్లల్ని తీసుకెళ్లారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు మందు అలాగే డబ్బు ఆశ చూపించి తీసుకెళ్లారు, డబ్బులు ఇవ్వనందుకే ఈ ఘటన చేశాడు ఆ పిల్లాడని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీకే దెబ్బ తగిలే నేపథ్యంలో దీన్ని మళ్ళీ టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేయడం కోసం టీడీపీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో అతని ఇంటికి వెళ్ళి హంగామా చేసి డబ్బులు ఇవ్వండి, మీ దగ్గర ఏం డబ్బులు ఉన్నాయో చూపించండి అని చెప్పి వాళ్ళ కూతురు బీటెక్ చదువు కోసం దాచుకున్న 34,000 రూపాయలు కూడా వీళ్ళు స్వాధీనం చేసుకుని అతను పట్టుకెళ్లారు. సో అతన్ని టార్చర్ చేస్తున్నారు. దీంట్లో బోండా ఉమాని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటికే ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు అని అయితే వార్తలు వస్తున్నాయి. సో ఎంతవరకు నిజమంటారు? బోండా ఉమాని ఎందుకు టార్గెట్ చేశారంటారు? అనేది ఏంటంటమ్మా, రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొరువు ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నేను రాజుని అనుకుంటున్నాడు, ప్రజాస్వామ్యం అనేది మర్చిపోతున్నారు. మీకు ఈలోపు ఒక సంఘటన చెప్తానేనండి. భారతదేశం సువిశాలమైనటువంటి ప్రజాస్వామ్యం దేశం. చాలా వ్యవస్థలు ఉన్నాయి మనుషులకి. చాలామందికి చదువుకున్న వాళ్ళు కూడా వీటి మీద అవగాహన లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నెల్లూరు జిల్లాలో బిట్రగుంట దగ్గర వెంకట్రమణ అనేటటువంటి ఒక ఎస్ఐ ఊరక ఛాయ్ తాగుతున్న పిల్లోడినట్టు కొట్టాడు, దూషించాడు, కొట్టాడు. దాన్ని ఎత్తుకొని పోయి హ్యూమన్ రైట్ కమిషన్లో కేసు వేస్తే మన జడ్జిమెంట్ వచ్చింది, జైలు శిక్ష పడింది, ఉద్యోగం పోయింది. అంటే పోలీసోడికి ఒంటి మీద కాకి సొక్క ఉంటే నేనే తోపు తురుము అంటే కుదరదు. మనకి నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ ఉంది, అదేవిధంగా మానవ హక్కులు ఉంది. తర్వాత పిల్లల మీద కేసులు పెట్టాలంటే పోలీసోడికి అంత సీనియం ఉండదు, జడ్జి పర్మిషన్ కావాలా. వాడు ఏదన్నా దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికితే తప్ప ఇంట్లో పడుకున్నటువంటి పిల్లల్ని తీసుకుపోయి అరెస్ట్ చేసేటటువంటి రైట్ జునైల్ జస్టిస్ అని చెప్పి ఒక 4 జడ్జీలు ఉంటారు కోర్టులో. వాళ్ళ పర్మిషన్ కావాలా. తర్వాత ఏంటంటే మనకి కాన్స్టిట్యూషన్ బాడీ ఒకటి ఉంటుంది, చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2005 ప్రకారము ఒక చైర్ పర్సన్ ఉంటాడు. వాడు ఒకడున్నాడు అప్పారావు అని. ఒక అప్పారావు అని మనకు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో. ఒక అప్పారావు అని ఒకడున్నాడు. వాళ్ళు ఒక సభ్యులు 6 మంది ఉంటారు. వాళ్ళు పోవాలి ఇమ్మీడియట్లుగా. ఆ పిల్లోళ్ళు ఏమైపోయినారు, జగన్ ఇచ్చిన డబ్బులు తీసుకొని తాడేపల్లి కొంపలో నిద్రపోతారా ఏంది అంటే చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించిన చైర్ పర్సన్ అనే ఒక వ్యక్తి ఉంటారమ్మాయి. వాళ్ళు ఎక్కడ పోయి పడుకొని ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా కాలనీకి వెళ్ళాలి కదా. వాళ్ళు బీసీ ఒడ్డిర జాతికి సంబంధించినట్టు, బీసీ కులాల్లో ఒడ్డిర జాతికి సంబంధించి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబాలు ఈ యువజన శ్రామిక రైతు పార్టీ కార్యకర్తలు పోయి మా పార్టీ అధ్యక్షుడు వస్తుండో 1 గంట పాటు నిలబడండి రోడ్డు మీద, 200-300 ఇస్తామని చెప్తే వాళ్ళు ఆ డబ్బులకు ఆశపడి వాళ్ళ రోడ్డు మీద పోయి ఆ గంట సేపు నిలబడి ఇళ్ళకు వచ్చినారు. అప్పుడు ఏం చేయాలంటే మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడబాకండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడు అంతే. అతను ముఖ్యమంత్రిగా రాలా ప్రజల్లోకి. అతను ప్రజల్లోకి వస్తుంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా తన పార్టీ గెలుపు కోసం, తన పార్టీ ప్రచారం కోసం అతను ప్రజల్లోకి వచ్చాడు. పిల్లలకి యాజ్ పర్ లా, నేనేం చట్ట వ్యతిరేకం, యాజ్ పర్ లా ప్రకారము చైల్డ్ లేబర్ అవటం తీవ్రమైనటువంటి నేరము. ఇప్పుడు యువజన శ్రామిక రైతు పార్టీ అధ్యక్షుడు A1గా కేసు రిజిస్టర్ చేయాలా. ఆ పిల్లల్ని కిడ్నాప్ చేసినందుకు పోలీసు వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాలా. ఒక పార్టీ అధ్యక్షుడి కోసం పోలీసు వాళ్ళు పనిచేయకూడదు. ఒక పార్టీ అధ్యక్షుడి కోసం పోలీసు వాళ్ళు కాపలా గాయకూడదు. చిన్న పిల్లలు ఇంట్లో నిద్రపోతున్న పిల్లల్ని తీసుకుపోయి మీరు తల్లిదండ్రులకు చెప్పకుండా, లాయర్లకు చెప్పకుండా, కోర్టు పర్మిషన్ తీసుకోకుండా ఆ పిల్లల్ని కిడ్నాప్పే అంటా నేను.
అందువల్ల ఏంటంటే కాంతిరాణా టాటా గారు ఈ కేసులో ఇరుక్కుంటాడు. అందువల్ల ఏంటంటే మానవ హక్కుల సంఘం లాయర్లు ఎవరో ఒకరు ఈయనకి దోలు తీర్చేస్తారు కాంతిరాణా టాటాకి. ఇది పొలిటికల్ రంగు బులుంకుంటుంది. ఏదో విధంగా విజయవాడ మహానగరంలో ఉండేటటువంటి టాప్ మోస్ట్ ప్రతిపక్ష నాయకుల లీడర్ని ఈ కేసులో ఇరికిచ్చినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. వాడు ఇరికిస్తే ఇరుక్కోవటానికి చట్టం వాడికేం చుట్టం కాదు. చట్టం ముందు అందరూ సమానమే. జగన్మోహన్ రెడ్డి కోసం రాయిలా చట్టాలు ప్రజలందరి కోసమైనవి. లా అనేది అందరు చట్టం ముందు అందరు సమానమే. మీరు చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్లో డబ్బులు ఇచ్చి తీసుకెళ్లడం ఒకటి తీవ్రమైన నేరం. కోడికత్తి కేసు లాగే దీన్ని కూడా ప్రొజెక్ట్ చేయాలని చూశారు. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఫస్ట్ డబ్బులు మద్యం ఇచ్చి మైనర్ పిల్లల్ని తీసుకెళ్లడం ఒక నేరం. దీనిపై ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తే యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. దట్టు ఇప్పుడు ఏంటి అంటే ప్రతిపక్షాలు నిష్పక్షపాత ఫిర్యాదు చేయాలమ్మ, సుమోటోగా తీసుకోవాలా కేసు. ఈసీ మీరన్నట్టు మీడియాలో వార్తలు చూసి సుమోటోగా కేసు తీసుకొని బుక్ చేసేయాలా. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఈ మైనర్ పిల్లల్ని అరెస్ట్ చేయడం కూడా మనకే చుట్టుకుంటుంది అన్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ దీన్ని టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేయడం కోసమే ఇప్పుడు ఆ టీడీపీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో మేదర మెట్ల ఆయన అరెస్ట్ చేశారు. దీన్ని అందుకే బోండా ఉమా మీదకి నెట్టే ప్రయత్నం కుట్రలు అయితే జరుగుతూ ఉన్నాయి అంటున్నారు. దీనిలో భాగంగానే జరగవని ఎందుకు ఆశ్చర్యపోవాలి? ఏం జరిగిన ఆశ్చర్యపోవాలి? ఇది జగనాసుర పాలన కదా. ఏం జరిగిన ఆశ్చర్యపోవాలి? అందువల్ల ఏంటంటే వాళ్ళు అన్నిటికీ తెగిచ్చేస్తున్నారు. వాళ్ళు టైట్లే సిద్ధం కదా. ఏం కొడితే కొట్టించుకోండి, తిడితే తిట్టించుకోండి. వైఎస్ఆర్సీపీ అధికార ట్విట్టర్లోనే వాళ్ళు చేయడం జరిగింది టీడీపీ పనే ఇది అని చెప్పి. ఇప్పుడు చూస్తేనేమో బీసీ కులానికి చెందిన మైనర్ పిల్లలు అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు టీడీపీ అంటున్నారు. అసలు నమ్మే పరిస్థితి ఉంటుందంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? మర్చిపోయినారమ్మా ఈయన పాలన చూసి పడకేసిపోయినాడు. ఈయనకి బంగాళాఖాతంలో కలిసిపోతారు కానీ రేపు వస్తుంది కానీ రిజల్ట్ ఎందుకు ఆశ? జూన్ 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు అందరూ చూస్తారు కానీ ఈ జగనాసురుడి పాలనకి స్వస్తి పలికేస్తున్నారు కానీ ప్రజలు దాంట్లో కాదు. జగన్మోహన్ రెడ్డి కోటరి ఎన్ని కుయ్యక్తులు చేసుకున్నా ఇతని మీద ఉన్నటువంటి ఈడీ సిబిఐ కేసులు తరుముకుంటా వస్తుండయి. చట్టం ముందు సమానమే. ఎందుకని చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నిన్న 18 నెలలు జైలు శిక్ష చేసిందా లేదా? శిరోమండనం కేసులో ఎస్సీఏ అట్రాసిటీ కోర్టు విశాఖపట్నము ఆయన ఎమ్మెల్యే 4 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చాడు. 5 సార్లు నాకు తెలిసి. 94లో కానీ వరుసగా ఇండిపెండెంట్ గెలిచిన కానీ ఇప్పుడు దాకా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉన్నాడు. చట్టం ఏమన్నా వదిలేసిందా తోట తిమ్మూర్తుల్ని? ఆ ఎస్సీల్ని బెదిరించినటువంటి సంఘటన జైలు శిక్ష పడిందా లేదా? తోట తిమ్మూర్తులకి పోరాడే తత్వమే ఉండాలి కానీ ఎన్నో ప్రలోభాలు చేశారు. కేసులు ఇరుక్కున్న తర్వాత నీకు డబ్బులు ఇస్తాం, కేసు నుంచి ఇత్తుడ్రావండని వాళ్ళు నిలబడ్డారు. ఎన్ని సంవత్సరాలకు? 1996 డిసెంబర్ 29వ తేదీన జరిగినటువంటి సంఘర్షణ. ఇప్పుడు మనం ఎక్కడనో 2024 ఇవాళ చూసుకుంటే 15వ తేదీ శిక్ష పడింది కోర్టులో. అంటే ఎన్ని సంవత్సరాలు పెట్టిందో భారతదేశ న్యాయ వ్యవస్థ, భారతదేశ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యము. జడ్జిమెంట్ ఇయటానికి జడ్జీలకి దాంట్లో సాక్షులుగా ఉన్నవాళ్ళకి ఒకటి చచ్చిపోయిండు ఆల్రెడీ. ఇవాళ 8 మందో 9 మందో జైలుకు పోయిర్రుగా. అంటే చట్టం ఎవడికి చుట్టం కాదు. పోరాడే తత్వం ఉండాలి. కానీ న్యాయం జరగటం కొద్దిగా లేట్ అవ్వచ్చేమో కానీ నేరస్తులు తప్పించుకునేటటువంటి పరిస్థితి ఉండదు. భారత న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉంది. కేసు పెట్టిన వాళ్ళకే పోరాడేటటువంటి శక్తి ఉండాలా. ఇప్పుడు ఈ కేసులో కూడా ఆ పిల్లల ముద్దాయిలు కాదు, యువజన శ్రామిక రైతు పార్టీ అధ్యక్షుడు ముద్దాయి, కాంతిరాణా టాటా గారు కూడా ముద్దాయి కాబోతున్నాడు. కాంతిరాణా టాటాని మన ఇప్పుడు ఇన్ని కేసులు ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డికి ఇన్ని కేసులు ఉన్నాయి, ఏం కాలేదంటున్నారు. కాబట్టి ఈ బాలల హక్కుల చట్టం కింద కానీ కేసు రిజిస్టర్ కానీ అయితే జగన్మోహన్ రెడ్డి మీద అప్పుడు తేలిపోద్ది. కోర్టులో నువ్వు కేసు పెట్టంగానే కాదు కదమ్మా, ఎవిడెన్స్ చూపించాలి కదా. ఎవరో సెల్ ఫోన్లో తీసుకొని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి జరగని దాన్ని జరిగినట్టు కూడా చూపించవచ్చు. ఇప్పుడున్న ఫోన్లు ఎడిటింగు, పేస్టింగు, ఈ ఫేస్బుక్లో వాట్సాప్లో మనం చూస్తుందా, జరగంది కూడా జరిగినట్టు చూపించవచ్చు. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఎవిడెన్స్ కలెక్షన్ చేసే కాడ ఇప్పుడు కాకపోతే ఆ పేదలు సమిధులు అయిపోతారు. మంచి లాయర్లు లేరనుకో, వాళ్ళ సైడు మంచి లాయర్లు ఉంటారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి పబ్లిక్ ప్రాసిక్యూటరే వాదించాలి కాబట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అందరూ జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా ఉంటారు కాబట్టి బయలవుతారు. అందువల్ల ఈ కేసుని డీల్ చేయాలంటే ఈవి లక్ష్మీనారాయణ సార్ కానీ లేకపోతే ఉమేష్ చంద్ర లాంటి వాళ్ళు లేకపోతే మానవ హక్కుల సంఘం లాయర్లు ముప్పాళ్ళ సుబ్బారావు ఉండడమ్మా. వీళ్ళు తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా ముప్పాళ్ళ సుబ్బారావు దగ్గరకు పోయి ఏబిఎస్ కార్పస్ రిట్గా నేర్చుకుంటే వాళ్ళు పిల్లల్ని ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. ఇమ్మీడియట్గా హైకోర్టు రంగంలోకి దిగద్ది.
వీళ్ళు పోలీసు వాళ్ళకి ఆ రైట్ లేదు. ఆ పోలీసు వాళ్ళకి కూడా పిల్లలు ఉండరుగా, ఆ పోలీసు వాళ్ళకి కూడా పెళ్ళాం బిడ్డలు ఉండరుగా. ఏమో పేద పిల్లోళ్ళు అవపడతారా, ఈ బలిసిన వాళ్ళ పిల్లోళ్ళు అవపడరా? అందువల్ల ఏంటంటే ఆ పిల్లలు ఎటువంటి నేరం చేయలేదు, కావాలని రాజకీయంతో వాడుకుంటారు అదేళ్ళని. తెలుగుదేశం పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేతిలో పవర్ ఉంది కాబట్టి ఏది చేసినా నడుస్తుంది అనుకోండి. రేపు అధికారాంతము చూడవలే అయ్యగారి సోయగములు. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ఏమైందమ్మా తెలంగాణలో? ఇవాళకి రేపు ఎలక్షన్ అయిపోని మన కేటీఆర్ని కూడా వేసి బొక్కలో ఫోన్ ట్యాపింగ్ కేసులో బొక్కలో వేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు ఉచ్చు బిగించుకుంటుంది. తెలంగాణ నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసు ఆ ఉచ్చు జగన్మోహన్ రెడ్డికి కూడా తగులుకుంటుంది. ఒరే బాబు, మీకు దండం పెడుతుండా ఆ జగనాసురుడు మాయ మాటల్లో పడిపోయి అతను చెప్పినట్టుగాని మీరు చేస్తే అతనికేం కాదురా స్వామి, లక్షల కోట్లకు అధిపతి అతను. నాశనం అయిపోయేది మీ జీవితాలే. నేను చెప్తున్నానమ్మా ఫైనల్గా, బోండా ఉమా కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, చాలా జాగ్రత్తగా భద్రంగా ఉండండి. మీరు అనవసరమైన ఓటిల్లో కానీ ఇన్వాల్వ్ అయితే మీరు చేయకపోయినా చేసినట్టు పెడతారు కేసు. కానీ పార్టీ చూస్తుందమ్మా. వీళ్ళు పెట్టినంత మాత్రం పార్టీకి లాయర్లు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి లీగల్ సెల్ ఉంది. వీళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటే దాని మీద రివర్సల్ యాక్షన్ తీసుకోవడానికి పోలీసు వాళ్ళకి అంతుంటే లాయర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. హైకోర్టు ఉంది, కోర్టుకు పోతారు, కాపాడుకుంటారు. వల్ల ప్రతిపక్ష పార్టీలకు లాయర్లు లేరు అనుకోబాకుండా, లాయర్లు ఉండరు న్యాయాన్ని కాపాడటానికి. జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి ఎవరూ లేరు. ఈ పోలీసు వాళ్ళే, నేను చెప్పాను కదా, ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఈక్వల్ జేపీఎస్గా మారిపోయింది, జగన్ పర్సనల్ సర్వీస్గా మారిపోయింది. ఐపీఎస్ అనేది లేదమ్మా ఆంధ్రప్రదేశ్లో, ఓన్లీ ఉండేది జేపీఎస్, జగన్ పర్సనల్ సర్వీసే. ఐపీఎస్లు మాత్రం లేరు. అందువల్ల ఏంటంటే మంచిది కాదు. నేనేమంటున్నానంటే పోలీసు కుటుంబాల వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారుగా, పెళ్ళాం బిడ్డలు వాళ్ళకు కూడా ఉంటారు కదా, వీళ్ళకే కదా, వాళ్ళు కూడా మీ పిల్లల లాంటి వాళ్ళని భావించి వాళ్ళ బిడ్డలను వాళ్ళకి అప్పచెప్పేయండి రా స్వామి. ఎందుకు ఆ పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు మీరు? రైట్, థ్యాంక్ యూ సో మచ్.